నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అంటే రీసెంట్గా పులివెందుల్లో జరిగిన ఎలక్షన్స్ గురించి ప్రస్తావిస్తూ దీని గురించి మాట్లాడుకుంటే, మాకు న్యాయం చేయండి, వివేక గారి హత్యకి న్యాయం చేయండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అడగడం, బ్యాలెట్ బాక్సుల్లో రాసి వేయడం మనందరం చూసాం. అయితే దీనికి సంబంధించి కోర్టు కూడా సునీత గారికి కింద స్థాయి కోర్టుకు వెళ్లి మీరు 2 వారాల్లోగా పిటిషన్ దాఖలు చేసుకోండి, అలానే దాని మీద ఎంక్వైరీ చేసి 8 వారాల్లోగా అసలు ఏం జరిగింది, ఎవరు దోషులు అనేది మీరు సబ్మిట్ చేయాలని చెప్పేసి కోర్టు చెప్పడం ఈ రోజు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇప్పుడు వివేక హత్య కేసు ఒక కొలిక్కి రాబోతుందా? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా అరెస్ట్ కాబోతున్నారా, లేదంటే ఎవరైతే సిఐడి వాళ్ళు ఉన్నారో వాళ్ళని టచ్ చేయబోతున్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, సునీతకి అన్యాయం జరిగింది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు చూస్తే 2 వారాల్లోగా పిటిషన్ ఫైల్ చేయండి అనడం, 8 వారాల్లోగా దోషులు ఎవరో తేల్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పేసి చెప్పడం ఎలా చూడాలి? సునీత గారు కూడా కింద కోర్టులోకి వెళ్ళి అక్కడ పిటిషన్ దాఖలు చేయండి అని అన్నారు. అవును సార్. అంటే న్యాయ భాష పరిధిలో ఆ పరిభాషలో ఏముంటుందో మనకి తెలియదు, కానీ సామాన్య జనానికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. సిబిఐ దర్యాప్తు అయిపోయిందండి, మీరు చెప్తే మళ్ళీ చేస్తామని అంటాం ఏంటో అర్థం అవట్లేదు ఆవిడకి. సిబిఐ దర్యాప్తు ఎప్పుడైపోయిందిరా బాబు అని అందరూ చూస్తున్నారు. కారణం ఏంటంటే ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి అందులో. సిబిఐ అధికారి, ఎస్పీ ర్యాంక్ అధికారి రామ్ సింగ్ గారిని వీళ్ళు దుర్భాషలాడారు, దాడి చేస్తా ఉన్నారు, బాంబులేసి పేల్చేస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి అరెస్ట్కి అదొక అంశం, అదొక కేసు కట్టాల్సిన అంశం వాళ్ళ మీద. దాని మీద వాళ్ళని అరెస్ట్ చేసి దాన్ని విచారణ చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అత్యున్నత దర్యాప్తు సంస్థ దేశంలో సిబిఐ. వీళ్ళు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక జిల్లా పోలీస్ అధికారి, జిల్లా అధికారి, మేము చేతులు ఎత్తేసామండి, మా వల్ల కాదు కంట్రోల్ చేయటం, మేము సహకరించలేము మీకు అని చెప్పాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ 100 మంది కూడా లేరు. ఇది జిల్లా అధికారి అసమర్థుడా, చేతకాని దద్దమ్మ, లేకపోతే ఎవరి ఒత్తిళ్ళన్నా ప్రలోభాలన్నా ఉన్నాయా, ఇలా ఎందుకు జరిగింది, దాని మీద ఆ అధికారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇది 2. ఈ 2 జరగకుండా అయిపోయిందండి, అంతా అయిపోయిందండి అంటే అలా కుదురుతుంది సిబిఐ. పైగా అక్కడ సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నారు వాళ్ళు. జైలుకి కూడా వెళ్ళి ప్రలోభ పెట్టారని అందులో వాంగ్మూలం ఇచ్చిన అప్రూవర్గా మారిన దస్తగిరి అనేటువంటి ఆ హత్యలో ప్రధాన నిందితుడు రిమాండ్లో ఉండి తర్వాత ఓ జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి మాకు ప్రాణభయం ఉంది, నన్ను కూడా కొనటానికి చూశారు అని చెప్పిన దాని మీద దర్యాప్తు లేదు. ఎవరైతే ఇతన్ని జైల్లోకి వెళ్ళి బేరాలు ఆడాడో, ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద చర్యలు అయ్యి వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే అనుమానాస్పదంగా సాక్షులందరూ అంతర్ధానం అయిపోతున్నారు. ఒకడు అనారోగ్యంతో పోయాడంటే, ఒకడు కామెరలతో పోయాడు, ఒకడు ఎలకలు గరిసిపోయాడు, వీళ్ళ డ్రైవర్ ఏమైపోయాడో తెలియదు, ఇంకొక ఆయన ఏమో గుండెపోటుని వెళ్తే తలమే గాయాలతో పోయాడు, ఇటీవల రీసెంట్గా వాచ్మెన్ పోయాడు. వీటిలో ఇవన్నీ అనుమానాస్పదులు మృతులుగా నమోదు చేసి, ఎందుకంటే అటువంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు, అటువంటి అవతల ఉన్నవాళ్ళు అలాంటి డేంజర్ మనుషులు కాబట్టి అది ప్రజల్లో ఉన్న అనుమానాలను తేటతెల్లం చేయాల్సిన అవసరం వీళ్ళకి ఉంది. ఇన్ని వదిలేసి అయిపోయిందని ఎలాగంటున్నావురా నువ్వు అని అడగాలి కదా కోర్టులు. మరి ఎందుకు అడగలేదు? అందుకనే అనుమానం వస్తుంది అందరికీ. ఇప్పుడు మళ్ళీ సునీత గారి పోరాటం, ఆవిడ పోరాటం చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. తండ్రి దారుణమైన క్రూరమైన హత్యకి ఆవిడ న్యాయం కోసం చేస్తున్న పోరాటం అనన్య సామాన్యం అండి. సామాన్యులు ఎవరో చేయలేరు. ఆవిడకి వనరులు, వసతి, హోదా, విద్య, వైద్యం చేయగలిగిన శక్తి, విజ్ఞానం ఉంది కాబట్టి ఆవిడ పోరాటానికి ఎన్ని ఆయుధాలుగా ఉన్నాయి. మీరు నేను చేయగలవా? మూసుకుని ఇంట్లో కూర్చొని ఎలాగా అన్నాడు దండం బాబు, ఏనెత్తే ఇవన్నీ తీసుకుని మానేస్తామంటారు. అంతే. ఏం చేస్తారు? మరి న్యాయస్థానాల్లో గౌరవ జడ్జిలు ఇవన్నీ కొంచెం ఆలోచించాలి కదా, ఏం జరుగుతుంది, ఏటా గోళ, ఇంత అన్యాయమా, మరి అంత అడ్డగోలుగానా అని ప్రశ్నిస్తారేమో అని చూస్తున్నాను. ఎవరన్నా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు, ఆ వ్యాఖ్యలు కూడా వినపట్టలేదు. ఈ దేశం ఏమైపోద్దని భయం వేస్తుందా? అంత వెంకటకి ఒకలేరా అన్న చూడని అన్నాయి. డెఫినెట్గా కాడికి వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది ఎవరికైనా మన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ముందు ఏమనుకున్నారు, అమరావతి కదా బాగా దెబ్బలాడుతాడు, బాగా కొట్టేస్తాడు, దోలు తీర్చేస్తాడు అనుకున్నారు. తర్వాత ఒక సామాజిక వర్గం మీద పడితే వాళ్ళకే కదా మనకేట అనుకున్నారు. మొత్తం వరుసగా అందరికీ ముడ్డుకి సొరకలు వేసేసాడు. అట్లా సెరగా కాల్చి ముడ్డు మీద ఇచ్చాడు అందరికన్నా. ఏంటండి దెబ్బకి అందరికి బాబు పిర్ర తొడుగుకుంటా పరిగెత్తుకొచ్చి నీకు వద్దురా బాబు అని తరిమేశారు. అంటే తన దాకా వస్తేనే ఎవరికైనా నొప్పి తెలుస్తుంది. ఎవరో మర్డర్ జరిగింది, సునీత రెడ్డి గారు పోరాడుతుంది, మనది కాదు కదా అని వినోదం చూడకూడదు. ఇది అక్కడ ఒక ఎలక్షన్ జరిగితే స్థానిక సంస్థల ఎన్నిక, ఉప ఎన్నిక
ప్రజల బ్యాలెట్ బాక్సులు వేసి ఈ శిక్షించండి బాబు ఈ అన్యాయం ఏంటని. ప్రజల మనోభావాలు ఎమోషనల్తో సంబంధం ఉండదు తీర్పులకి న్యాయస్థానాల్లో. కానీ విచక్షణాధికారం కలిగి ఉన్నారు కాబట్టి దీన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. ఏంటి ప్రజలు ఎలాగ ఆలోచిస్తున్నారు, దర్యాప్తు సంస్థలు ఎలా తగలండి, ఏం జరుగుతుంది, అసలు అరెస్ట్ ఎప్పుడు చేశారు, బెయిల్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి చెప్పమనండి ఒకసారి. మూడో గండి తెలియకుండా అతను ఇంకా బెయిల్ రద్దు వద్దు లేకపోతే అరెస్ట్ చేస్తారనుకుంటుంటే అబ్బాయి అరెస్ట్ అయ్యాడు బెయిల్ వచ్చేసిందని అని చెప్పారు. తెల్లబోయారు అందరూ ఉన్నాయి. ఎంత దారుణమైన వంచన చేస్తుంటే ఎక్కడ పోతున్నాం మనం. ఈ విషయంలో మాత్రం సునీతారెడ్డి గారిని వాళ్ళు ఎంత తిప్పినా పైకి కిందకే అంతిమంగా ఆవిడ న్యాయం జరుగుద్దండి. ఈ తాడి చెట్టు తప్ప రేవులో తాడిలాగా ఉంటాడు ఆ చంపినోడు, గ్యారంటీగా దొరుకుతాడు. అంటే 70 రోజుల్లో అరెస్ట్ చేసేయడం ఖాయమని చెప్పేసి వార్త. అసలు 70 రోజులతో ఆగటం ఏంటండి. మీరు 10 వారాల్లో 8 వారాల్లో ముగించండి, ఇదో 2 వారాల టైము, ఈ లోపల బెయిల్ రద్దు చేసి లోపల పెట్టండి అని చెప్పాలి కదా. అంతే. సాక్షుల్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కదా, భయపెడుతున్నారు కదా, ప్రలోభ పెడుతున్నారు కదా. మరి ఆర్డర్ ఇమ్మని అడిగారు వాళ్ళు లాయర్లు, మరి ఏమవుద్దో చూడాలి. ఇప్పుడు కింద కోర్టులో గట్టిగా డిమాండ్ చేయాలి. ఇదంతా మాయా మచ్చిందర్ కింద ఉందండి. మీకు వ్యవస్థల మీద ఎవరికీ నమ్మకం లేదు. ఇప్పుడు ఏదో నమ్మినట్టు నటిస్తున్నారు, వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు నటిస్తున్నారు అంతే. అంటే సార్ ఒకవేళ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఇదంతా జరిగితే ఇంకా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా పతనం. ఈ అరెస్టులు ఇవన్నీ తాత్కాలికమేనండి. అంటే జగన్మోహన్ రెడ్డి వరకు ఏమవుద్దంటే అతని మీద ఇప్పుడు డంపింగ్ యార్డ్లో చెత్తలాగా పేరుకుపోయిన కేసులు అవన్నీ క్లియర్ చేయాలంటే అవ్వదు కాబట్టి అతను లోపల ఉండిపోతాడు. మామూలుగా అయితే మీరు ఏదైనా నేరం మీద వెళ్తే మీకు పెద్ద ప్రమాదమే లేదు. కొన్నాళ్ళు ఇంట్లో ఏదో సిగరెట్ కొట్లో టీవీ గట్ట లేదు, ఫోన్ లేదు, అక్కడే కూర్చొని చింతపిక్కలు ఆడుకుందాం అనుకుంటే మీ టైం గడిచిపోద్ది. మీ ప్రతిరోజు పిజ్జాలకి బర్గర్లకి అలవాటు పడితే ఇబ్బంది, కానీ పులిహార గట్ట పెడతారు బాగానే గడిపేయచ్చు రోజులు, అక్కడ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అలా గడిపేస్తారు. ఏముందో 2 నెలలు 3 నెలలు టకాలమని డిఫాల్ట్ బెయిల్ ఒకటి ఉంది కదా, వచ్చేస్తుంది. మళ్ళీ బయట తిరిగేస్తారు శుభ్రంగానే. మళ్ళీ వెళ్ళక్కర్లేదు, రకరకాల కారణాలతోటి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటారు. శిక్ష పడిన తర్వాత కూడా మళ్ళీ కింద కోర్టులో శిక్ష పడితే మళ్ళీ పై కోర్టుకి వెళ్ళొచ్చు, జిల్లా కోర్టులో కన్ఫర్మ్ అయితే హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టులో కన్ఫర్మ్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇవన్నీ చోట్ల కూడా ఏదో కట్టాల్సిన డబ్బులు కడితే బెయిల్ వస్తుంది, విచారణ పూర్తి అయ్యేదాకనే. ఇంకా ఈ లోపల వాడు సర్దేసుకుంటాడు. ఇబ్బంది ఏముందండి. అందుకునే నేరాలు ఇలా జరుగుతున్నాయి. ఆర్థిక నేరాలైనా ఈ క్రూరమైన హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే భయం లేదు ఎవరికైనా. కఠినమైన కారాగారం కానీ శిక్ష కానీ లేదు. ఎవడైతే అమాయకుడు ఉంటాడో, ఎవడైతే ఆర్థిక స్తోమత లేదో, ఎవడైతే ఆదుకునేవాళ్ళు లేడో, బెయిల్ పెట్టి తీసుకొచ్చేవాళ్ళు లేడో, వాళ్ళందరూ మాత్రం లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు మగ్గిపోతున్నారు ఒక రకంగా చెప్పాలండి. వాళ్ళ గురించి పట్టించుకునేవాడు ఉండడు. దీనికి 2-3 షూరిటీలు, కొంత డబ్బు కట్టాలి. అసలు వాళ్ళ గురించి మాట్లాడేవాడు లేనప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు అక్కడ పడి ఉంటున్నారు. ఇది టోటల్ సిస్టమ్ అంతా రాంగ్ అండి. ఆ జైల్లో ఉన్న వాళ్ళని పోషించడానికే. వాళ్ళు ఎవడో కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి వెళ్ళాడు, ఇంటికాడ నుంచి క్యారేజ్ చేయండి, బుద్ధి లేదు వీళ్ళకి. అలా అడగడానికి బుద్ధి ఉంది అసలు? ఏంటండి ఇది, ఇంటికాడ నుంచి క్యారేజ్ చేయటి? ఇంకా మాత్రం జైలు ఎందుకు అతనికి? ఇంట్లోనే పెట్టి ఆ తలుపులు తాళం ఏంటి, అక్కడ కాపలాగా వేయండి, చాయ్ బిస్కెట్లు తింటా కూర్చోండి అని చెప్పాలి కదా పోలీసు వాళ్ళకి. ఇది చాలా అన్యాయం అండి. వాడు ఎంపీ అయితే ఏంటి, ఎమ్మెల్యే అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, నేరస్తుడు, నిందితుడు కదా అతను. పైగా దేశం ఇస్తుపోయేంత స్కామ్లో నిందితుడు. డబ్బులతోటి ప్రలోభాలు పెట్టి ఆ జైలు సిబ్బందిని అంతా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. కోర్టు ఆదేశాలు ఇవ్వకపోయినా చేస్తారని ఎందుకులే అని ఇచ్చి ఉంటారు. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పనులు చేసుకుంటారని ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. ఇంటికాడ నుంచి క్యారేజీ, టిఫిన్ గట్రా ఎక్కడి నుంచి, జొమాటో, స్విగ్గీ కూడా డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చుకుని ఫోన్ ఎత్తి ఆర్డర్ ఇచ్చేసుకుంటారు వాళ్ళు, తెచ్చిపెట్టలేకుండా. ఏంటండి అంతే కదా. లోపల అన్ని సౌఖ్యాలు ఏంటండి, సౌఖ్యాలు హాయిగా కూర్చుంటారు. లోపల టీవీ ఉంటుందంట, ఏసీ పెట్టారు, ఫ్యాన్ ఉంటుంది, ఫుడ్ ఇంటికాడ నుంచి. నాకు ఇవాళ బీరకాయ ఎప్పుడు కావాలంటే బీరకాయ ఎప్పుడు, కోడి ఎప్పుడు కావాలంటే కోడి ఎప్పుడు వస్తుంది. ఏంటంటే ఇంకేం లోటు ఉంది వాళ్ళకి. పైగా మంది మాగదులు, ఆ క్యారేజీ కట్టుకున్నాడు అన్నం తినేసిన తర్వాత మూతి కూడా తుడిచి వెళ్తాడు. ఏంటండి ఎంజాయ్ ఇది? ఈ సిస్టమ్ ఎలా పోతుందో, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీకు ఆ బందిపోటు దొంగతనాలు చేసి జేబులు కొట్టేసినోడికి వీళ్ళకి పెద్ద తేడా ఉంది. మరి వాళ్ళకి ఎందుకు క్వారంటైన్లో పడతారు? వాళ్ళకి దిక్కుముక్కు లేకుండా ఎందుకున్నారు వాళ్ళు? పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుని వీళ్ళు మర్యాద ఎక్కువ. నిజాయితీ వాళ్ళేమో వాళ్ళంకా ఆశగా చూస్తారంటారు, బాధగా చూస్తూ ఉంటారు. నిజాయితీ ఉన్న వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళేమో తప్పు పని చేయలేరు, వీళ్ళ దగ్గర తీసుకోలేరు. ఓ పక్కన వీళ్ళందరూ ఊరిస్తూ ఉంటారు, ఆ డబ్బులు అయితే తీసేసుకుని బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ క్వార్టర్స్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, వీళ్ళేమో బిక్కుమంటూ ఉంటారు. ఈఎంఐలు కట్టుకోలేకుండా ఉంటారు ఏమో కొనుక్కుంటే. వాళ్ళేమో బ్రహ్మాండంగా ఉంటారు, పెద్ద కార్లు గట్ట కొనుక్కుంటారు. నేను వాళ్ళ ఆవిడ చెప్తుంది, మేము అక్కడ వెళ్ళా కొనుక్కుంటున్నాం, ఏమో గుండు జల్లుమంటుంది. వీళ్ళు మొగుడిని తిడతారు, ఇంట్లో పోరు పడలేక, అక్కడ అవినీతి చేయలేక చాలా బాధపడింది. చాలా ప్రాబ్లం అండి. నిజాయితీగా ఉన్న ఆఫీసర్లకి సిబిఐలోని ఏ వ్యవస్థలోనే సరే, డిపార్ట్మెంట్లో, పోలీసుల్లోనూ, కమర్షియల్ ట్యాక్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆఫీసర్లు అందరూ కొలీగ్స్ ఉంటారు.
వాళ్ళందరూ క్వార్టర్స్ ఉంటాయి కొన్ని చోట్ల, లేదా ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తారు కదా. కలిసినప్పుడు బాగా డబ్బులు 2 చేతులతోటి పిండేసిపోడికి వాళ్ళ ఆవిడ ఒంటినిండా బంగారం వేసేసుకుంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, విల్లాస్ కొనుక్కుంటారు, భూములు ఉంటాయి వాళ్ళకి. నిజాయితీ కూడా జీతం డబ్బులతోటి బతికోడికి ఏమి ఉండవు. ఆ పిల్లల ఫీజులు, ఆ టీవీ గట్ట ఏమైనా కొనుక్కుంటే వాటికి ఈఎంఐలు ఇవి సరిపోతూ ఉంటాయి. వాళ్ళు చూసి వీళ్ళకి బాధ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళ దగ్గర వస్తుంది. మగవాళ్ళు ఎలాగైనా స్టబర్న్గా ఉండొచ్చు, ఇటు నిజాయితీగా ఉన్నవాడు ఎలా పడతాను సావని ఆడికి మనకి ఆత్మతృప్తి ఉంటుంది. కానీ ఆడవాళ్ళు ఒప్పుకోరు కదా, పిల్లలు ఒప్పుకోరు కదా, వాళ్ళు చూసి బాధ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కిట్టి పార్టీ పెట్టుకున్నప్పుడు ఆవిడ మా వారు అని చెప్తుంది, ఇలాగా మేము ఇలా కొనుక్కున్నాం, అక్కడ శంకుస్థాపన ఉంది, లేకపోతే అక్కడ గృహప్రవేశం ఉంది, మీరు రండి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్లు వెండి పరిణలు కట్టి ఇచ్చారనుకో, గుండు జల్లు మనిపోయి బాధ వచ్చేస్తూ ఉంటుంది. మొగుడిని పోరేస్తూ ఉంటారు. ఆఖరికి ఏదో రోజు అతను ప్రలోభపడతాడు. అలాగా మారారు. అందరూ చెడ్డవాళ్ళు కాదు, చాలా మందికి బాధ ఉంటుంది. అదని పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.